అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, దేవుడైన యెహోవా హృదయమునకు సున్నతి చేయును. ద్వితీయోపదేశకాండం 36. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. ప్రైజ్ లార్డ్. అద్భుతమైన ఆశీర్వాదం ఇది. హల్లెలూయా. సున్నతి అనగా పురుషాంగము ముందు ఉండే చర్మాన్ని తొలగించటం. పాత నిబంధన కాలంలో సున్నతి అనున్నది శరీర సంబంధమైనది గాను, మతపరమైనది గాను, ఆచార సంబంధమైనది గాను కనిపిస్తుంది. కానీ దేవుని ఉద్దేశం అది ఎంత మాత్రం కాదని స్పష్టంగా చెప్పవచ్చు. అందుకే ఈ లేఖన భాగంలో నీవు బ్రతుకుటకై నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ హృదయంతోను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయానికి నీ సంతతి వారి హృదయానికి సున్నతి చేయును. ఈ సందర్భంలో మరి యొక్క దేవుని లేఖన భాగం మనకు ఏం బోధిస్తుంది? ద్వితీయోపదేశకాండం 10:16 చూస్తే, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. రోమా 2:25. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవాడు అయితివా? సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించేవాడు అయితివా? నీ సున్నతి కాకపోరు. 28వ శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. 1 కొరింథీయులు 7:19. దేవుని ఆజ్ఞలు అనుసరించటే ముఖ్యం గాని సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, సున్నతి పొందకపోటీ ఎందు ఏమీ లేదు. గలతీ 5:6. యేసుక్రీస్తునందున్న వారికి సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, పొందకపోటీ ఎందు ఏమీ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. 6:15 గలతీ. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, పొందకపోటీ ఎందు ఏమీ లేదు. అద్భుతమైన మరో లేఖన భాగం ఏం చెబుతుందంటే కొలస్సీ 2:11. మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఆమేన్. ఇట్టి సున్నతిని మనము అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో స్పష్టంగా చూడగలం. పెంతెకోస్తు పండుగ దినమున ప్రభువుని శిష్యులు పరిశుద్ధాత్మను పొందిన పిమ్మట శిష్యుడని పేతురు మాట్లాడిన మాటలకు విన్నవారు అందరూ 37 హృదయములు నొచ్చుకుని పొడవబడి, సహోదరులారా మేమేమి చేతుమని ప్రశ్నించారు. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అని బోధించబడ్డారు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందురని హెచ్చరించబడ్డారు. అలాగే పేతురు చెప్పిన వాక్యాన్ని అంగీకరించిన వారందరూ బాప్తిసం పొందారు. ఆ దినం ఇంచుమించు 3,000 మంది చేర్చబడరని లేఖనం మనకు తెలియజేస్తా ఉంది. ప్రైజ్ లార్డ్. అంతేకాదు వారు అపొస్తలుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి అని చెబుతా ఉంది దేవుని వాక్యం. మరి ఆది అపొస్తలుల కాలన పెంతెకోస్తు దినమున జరిగినట్లు మన హృదయంలోనూ సున్నతి చేయబడి సంపూర్ణ మార్పు కలుగునట్లు దేవుని వాక్యమునకును ప్రభుని పరిశుద్ధాత్మకి అవకాశం ఇద్దాం. అలాగున మన హృదయాలకును మన సంతతి వారి హృదయాలకును దేవుడు ఆశించిన రీతిలో సున్నతి చేయబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, మీరు ఆశించిన రీతిగానే ఆది అపొస్తలుల కాలమున పెంతెకోస్తు దినమున జరిగిన రీతిగానే మేము బ్రతుకున్నట్లు మా పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ మేము నిన్ను ప్రేమించినట్లును సంపూర్ణంగా మేము అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో మీకు లోబడినట్లును మా హృదయములకును మా సంతతి వారి హృదయములకును సున్నతి చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం.
ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.